హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు మరో సరికొత్త బోర్ పాయింట్ బ్లాగ్తో మీ షఫీ ఖాన్ మీ ముందు హాజరున్నాడు. అయితే ఇది బోర్ పాయింట్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు, ఈ బోర్కి సంబంధించిన విషయాలు చెప్పే ముందు ఒక ముఖ్య గమనిక ఏంటంటే, రైతులు ఎవరైతే బోర్ వేసుకునే ముందు చేసే తప్పులు ఏంటంటే, ఫస్ట్ వాళ్ళ ల్యాండ్ ఎట్లా ఉంది, సరౌండింగ్స్ ఎట్లా ఉన్నాయి, అది వాటర్ సోర్సెస్ ఎట్లా ఉన్నాయి అది తెలుసుకొని, టఫ్ పాయింట్స్ ఉంటే ఎక్స్పర్ట్స్ ఎవరైనా మంచిగా చూసే వాళ్ళని పిలుచుకొని బోర్ పాయింట్ వేయించుకోవాలి. ఫస్టే తెలుసు మా పాయింట్స్, మా ల్యాండ్, మా ఏరియా డ్రై, మా దాంట్లో వాటర్ సోర్సెస్ తక్కువగా ఉన్నాయి అని అనిపిస్తే కంపల్సరీగా ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో, ఎవరైతే మంచిగా చూసేవాళ్ళు, మేమనే కాదు ఎవరైనా మంచిగా చూసేవాళ్ళు మీ దృష్టిలో ఉంటే వాళ్ళని పిలుచుకొని బోర్ పాయింట్ పెట్టించుకోవడం మంచిది. సరే, ఒకటో రెండు వేసుకున్న తర్వాత అయినా కూడా రియలైజ్ అయ్యి మంచిగా చూసే వాళ్ళతో పెట్టించుకుంటే మీకు నష్టం తక్కువైద్ది. ఉన్నాయా మన ల్యాండ్లో వాటర్ లేవా అనేది ఒకటి తెలుస్తుంది. వాటర్ పడితే 90% వరకు, మా ట్రాక్ రికార్డ్ అయితే 90% వరకు ఛాన్స్ ఉంటుంది. మేము పెట్టే బోర్ పాయింట్స్ అన్నీ కూడా 90% వరకు సక్సెస్ అవుతాయి. అయితే ఒక 10% అయితే ఫెయిల్యూర్ ఛాన్సెస్ కూడా ఉంటాయి. 100 to 100% అనేది ప్రపంచంలో ఇంకా ఎవరు కూడా పుట్టలే, అట్లాంటి టెక్నాలజీ లేదు, ఎవరికి కూడా సాధ్యం కాదు. నాకు కూడా సాధ్యం కాదు. అది 100 to 100% అనేది ఎవరికి కూడా సాధ్యం కాదు. అయితే 10, 20, 30, 40, 50 బోర్లు వేసుకున్న తర్వాత సరే వీళ్ళతో పెట్టించుకుందాం మంచి పాయింట్ చూసేవాళ్ళని అని అట్లా చేయకుండా, స్టార్టింగ్లోనే మీకు అర్థమైపోయింది మీ ల్యాండ్ ఎట్లాంటిది, మీ ల్యాండ్లో చుట్టుపక్కల సోర్సెస్ ఎట్లా ఉన్నాయి. చుట్టుపక్కల అంటే ఒక 300 meters 500 meters తర్వాత, లేకపోతే డౌన్లో లేకపోతే అప్లో వాటర్ ఉన్నాయంటే మన దాంట్లో ఉన్నట్టు కాదు. మన చుట్టుపక్కల బోర్లు ఉంటే మాకు వాటర్ సోర్స్ ఉన్నట్టు. అయితే ఎవరితో అయినా పెట్టించుకోవచ్చు పాయింట్స్. అది కూడా మీరు ఎక్స్పర్ట్స్తోనే పెట్టించుకుంటే ఒక బోర్లో మ్యాక్సిమం మీ సమస్య తీరిపోద్ది. కానీ అట్లా వాటర్ సోర్సెస్ ఉన్నాయి అనుకుంటే లోకల్ పర్సన్స్తో కూడా పెట్టించుకోవచ్చు. మంచిగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఎంక్వైరీ చేసే పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా బ్లైండ్గా వాటర్ సోర్స్ ఉంది మేము వేసుకుంటాం మామూలుగా పాయింట్ చూపించకుండా అట్లాంటి తప్పు అయితే ఎప్పటికి కూడా చేయకూడదు. ఎందుకంటే ఖర్చు అయితే, బోర్ బండి వేసే ఖర్చు అయితే 100% అది మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అయితే మంచిగా చూసేవాళ్ళే కొంచెం టైం పట్టొచ్చు, లేకపోతే ప్రైస్ కూడా కొంచెం ఫీజు కూడా ఎక్కువ ఉంటుంది కూడా 100%. అయితే ఆ ఫీజుకి భయపడి ఒక 10 బోర్లు వేసుకున్న తర్వాత లక్షలు ఖర్చు చేసుకొని తర్వాత మంచిగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే వేసుకుందాం, అట్లాంటి పద్ధతి అయితే కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే, మేము చూసే పాయింట్స్ 100 to 100% ఎక్కడైతే ఫెయిల్ అవుతాయో అక్కడనే పిలుస్తున్నారు. 100 to 100% ఒక 5, 10, 20, 30, 40, 50 బోర్లు ఫెయిల్ అయిన దగ్గరనే మమ్మల్ని పిలుస్తున్నారు. అంత ఖర్చు చేసుకున్న తర్వాత మమ్మల్ని పిలుచుకునే బదులు స్టార్టింగ్లోనే కొంచెం టైం పట్టవచ్చు రావడానికి. వెంటనే కూడా రావచ్చు. సేమ్ బెల్ట్లో ఉంటే మీరు ఇవాళ కాల్ చేస్తే రేపు ఎల్లుండిలో కూడా రావచ్చు. బిజీ షెడ్యూల్ ఉంటే, లేకపోతే ఆ బెల్ట్లో మా షెడ్యూల్ లేకపోతే కొంచెం టైం పట్టవచ్చు. వారం కూడా పట్టవచ్చు, 10 రోజులు పట్టవచ్చు, నెల కూడా పట్టవచ్చు. అయితే కొందరు కాల్ చేస్తుండ్రు రావడానికి కొంచెం టైం పడుతుంది అంటే వేరే వాళ్ళతో పెట్టించుకొని వేసుకున్న తర్వాత మళ్ళీ అది పడాక మళ్ళీ తర్వాత మమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నారు. అట్లా కూడా ఆ పద్ధతి కూడా మాకు కొంచెం బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే డబ్బులు వేస్ట్ చేసుకొని ఇంకో 50,000 1,00,000 రూపాయలు ఖర్చు చేసుకున్న తర్వాత మాకు కాల్స్ వస్తే కూడా బాధగానే ఉంటుంది. కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటే వెయిట్ చేయండి. లేకపోతే ఇంకో ఎవరైనా మంచిగా, మాకంటే మంచిగా, లేకపోతే మాలాగా పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పిలుచుకొని పెట్టించుకుంటే మంచిది. మమ్మల్ని పిలుచుకొని పెట్టించుకోండి అని ఏ వీడియోలో కూడా చెప్పను, దీంట్లో కూడా చెప్పడం లేదు నేను. అయితే ఇది వచ్చేసి ఇది నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి గ్రామం మరియు మండలం, తెలంగాణ. ఇక్కడ బోర్ పాయింట్ పెట్టడం జరిగింది. అయితే ఈ రైతు కూడా మా సబ్స్క్రైబర్, మా వీడియోస్ నచ్చి మా బోర్ షెడ్యూల్ చూసి తర్వాత సేమ్ ఇదే బెల్ట్లో వస్తున్నాను అని తెలుసుకొని మాకు కాల్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ 6 నుంచి 7 బోర్లు వేసుకున్నానని చెప్పారు. 450, 500 ఈ డెప్త్లో వేసుకున్నా కూడా వాటర్ సరిగ్గా పడలేదు. ఒక బోర్ నడిచింది, కానీ వర్షాలు తక్కువ అవ్వడం వల్ల పూర్తిగా ఎండిపోయిందని చెప్పడం జరిగింది. అయితే ఈయనకు ఉన్న ల్యాండ్ 8.5 ఎకరాలు. అయితే దీంట్లో 2 పాయింట్లు ఇవ్వడం జరిగింది. ఈయనకు అవసరం 2 పాయింట్స్ ఇచ్చాము. సర్వే చేస్తే 3 పాయింట్స్ దొరికింది, దాంట్లో 2 వేసుకోమని చెప్పాము. అయితే 2 బోర్ పాయింట్లు డ్రిల్ చేసుకోవడం జరిగింది. రెండిట్లో కూడా 3 inches ఫుల్ వాటర్ వచ్చాయి.
బోర్స్ అయితే సూపర్ సక్సెస్ఫుల్ అయినాయి. అయితే వాటర్ రావడం కూడా 100 లోపలనే ఒక బోర్ స్టార్ట్ అయింది. రెండోది వచ్చేసి 140లో వాటర్ స్టార్ట్ అవ్వడం జరిగింది. అయితే 2-3 లేయర్స్ ఒక్కొక్క దానికి తగిలినాయి, మంచి వాటర్ లేయర్స్. అయితే 3 ఇంచెస్ ఫుల్ వాటర్ వచ్చాయి. బోర్ కంప్లీట్ కూడా 300 లోపలనే 2 బోర్లు కూడా స్టాప్ చేసుకోవడం జరిగింది. అయితే మా టైటిల్ వచ్చేసి ఛాలెంజింగ్ బోర్ పాయింట్ అని ఉంటుంది. ఛాలెంజింగ్ బోర్ పాయింట్ అంటే ఓన్లీ దగ్గర ఉండి వేయించే సర్వీస్ అయితే కాదు. అది జనరల్గా ఏదైతే వాటర్ సోర్స్ తక్కువ ఉంటాయో, లేకపోతే అసలే ఉండవో, లేకపోతే చుట్టుపక్కల మొత్తం బోర్లు ఉంటాయి, ఒక ల్యాండ్కి ఎన్ని బోర్లు వేసుకున్నా కూడా వాటర్ పడవు, అట్లాంటి పాయింట్స్ని మేము ఛాలెంజింగ్ పాయింట్ అంటాం. ప్రతి వీడియోలో చెప్తున్నాను. అయినా కూడా ఎవరైనా ఉండి వేపిస్తారా సార్? అంత టైం అయితే ఉండట్లేదండి. మాకు టైం అయితే అంత ఉండదు. అయితే మా కోసం వెయిట్ చేస్తారు. మాకు కాల్ చేసిన తర్వాత మా వీల్ని బట్టి ఎంత టైం పడుతుందో అని చెప్తాము. దానికి సరిపోవట్లేదు, ప్రతి చోట పోవడం కూడా సాధ్యం కాదు. అయితే కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. దగ్గరుండి వేపిస్తారా అనే వాళ్ళైతే మాకు కాల్ చేయకండి. మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్. మీరు మా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. షార్ట్ వీడియోస్ ఉంటాయి, లాంగ్ వీడియోస్ ఉంటాయి, బోర్ షెడ్యూల్ ఉంటుంది, తర్వాత రైతు ఇంటర్వ్యూస్, తర్వాత బోర్ సర్వే వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాం. అయితే మీకు ఏమైనా బోర్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ చేయండి, మేము దానికి సమాధానం ఇవ్వడానికి ట్రై చేస్తాం. అయితే వీడియో చివరి వరకు చూడండి. వాళ్ళతో మాట్లాడింది కొంచెం వాయిస్ అయితే వర్షాకాలం బాగా లేకుండే, అప్పుడు వర్షాకాలం మంచిగా అయింది, చెరుకు వచ్చింది, చెరువులు చాలా నీళ్ళు అయినాయి. చూసినాక దాన్ని బట్టి నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేద్దాం. చెప్పండి. ఒకవేళ దురదృష్టమో పడలేదనుకోండి, ఇక మీరు ల్యాండ్ సర్వే ఇక మీ జీవితంలో చేయాల్సిన అది 100% రావాలి. ఎందుకంటే నేను చూసేదానికి 90% ఇస్తాను. ఎందుకంటే నా రేట్ కూడా 95%. కొన్ని ప్లేసెస్ ఉంటాయి 100%, కొన్ని తక్కువ కూడా ఉంటాయి, 70-80% కూడా ఉంటుంది. ఓవరాల్గా చూస్తే 90 to 95%.